పుష్ప లాంటి ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఎవరితో సినిమా చేయబోతున్నాడు, అలాగే ఏ జోనర్ లో సినిమా చేయబోతున్నాడు అనే క్యూరియాసిటీ అయితే ప్రతి ఫ్యాన్ లో అయితే ఉంది. అయితే యాక్చువల్ గా పుష్ప తర్వాత త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో ఒక మైథలాజికల్ సినిమాలో అయితే అల్లు అర్జున్ గారు అయితే నటించాలి. ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఉంటది. కాకపోతే ఈ సినిమా ఉన్న స్కేల్ కి ప్రీ ప్రొడక్షన్ పనులే చాలా లేట్ కావటం వల్ల ఈ సినిమా కంటే ముందు అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ గారు అయితే ఒక సినిమాకి అయితే కమిట్ అయ్యాడు. ఇంక ఇది పక్కన పెడితే త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారి కాంబినేషన్ లో రాబోయే సినిమా గురించి ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన నాగవంశీ గారు ఏం చెప్పాడంటే, ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమా వాళ్ళు మైథాలజీ జోనర్ నుంచి అయితే చాలా దూరంగా అయితే వెళ్లిపోయారు. కానీ మేము ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అలాగే త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో ఒక పెద్ద స్కేల్ ఉన్న మైథలాజికల్ సినిమాని అయితే తీస్తున్నాము. ఆ సినిమా ఖచ్చితంగా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేస్తాని, అలాగే రామాయణం మహాభారతం లాంటి తెలిసిన కథలు కాకుండా ఎప్పటి వరకు ఎవరో వినని ఒక గొప్ప మైథలాజికల్ స్టోరీని అయితే వీళ్ళ కాంబినేషన్ లో అయితే తీస్తున్నారంట. అయితే వీళ్ళు తీస్తున్న మైథలాజికల్ స్టోరీ ఏ దేవుడి గురించి అంటే మన కుమారస్వామి గురించి అని టాక్ అయితే బాగా వినపడుతుంది. కాబట్టి ఈ సినిమా అయితే నో డౌట్ అన్నమాట, ఖచ్చితంగా చాలా గట్టిగా అయితే ఉండబోతుంది. అందులోనూ పురాణాల గురించి మన త్రివిక్రమ్ గారికి ఉన్న టచ్ గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. గుంటూరు కారం సినిమా తర్వాత ఎంత గ్యాప్ అయితే తీసుకుని ఆయన అయితే సినిమానైతే రెడీ అయితే చేస్తున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల మీద వీళ్ళైతే దాదాపు 2 years అయితే కూర్చోబోతున్నారు. కాబట్టి షూర్ షాట్ అన్నమాట. ఈ త్రివిక్రమ్ గారి మైథలాజికల్ స్టోరీ రెడీ అయ్యేలోపు అల్లు అర్జున్ గారి కమర్షియల్ డైరెక్టర్ అయిన అట్లీని అయితే లైన్ లో పెట్టాడు అనమాట. నెక్స్ట్ April 8th అల్లు అర్జున్ గారి బర్త్డేకి అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. కాబట్టి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. లాస్ట్ మినిట్ చేంజెస్ ఏమి జరగకుండా అట్లీతో గనక సినిమా గనక ఓకే అయితే పీక్ కమర్షియల్ సినిమాని అయితే మనం అయితే చూడబోతున్నాం. ఇంక ఇది పక్కన పెడితే మన రౌడీ ది విజయ్ దేవరకొండ గారి కెరియర్ అయితే కింగ్డమ్ సినిమాకి ముందు కింగ్డమ్ సినిమాకి తర్వాత లాగైతే ఖచ్చితంగా మారబోతుంది. ఈ మాట నేను ఎందుకంటానంటే కింగ్డమ్ సినిమా కావచ్చు, లేకపోతే రౌడీ జనార్దన్ కావచ్చు, ఇంకా వీటి తర్వాత రాబోయే రాహుల్ సాంక్రిత్యన్ సినిమా కావచ్చు, ఈ 3 కూడా పీరియాడిక్ టచ్ ఉన్న సినిమాలు అనమాట. మీరు చూసుకుంటే కింగ్డమ్ సినిమాలో మనం 2 టైమ్ లైన్స్ అయితే చూడబోతున్నాం. ఒకటి విజయ్ దేవరకొండ గారి పాస్ట్ లైఫ్ అయితే, ఇంకోటి 1940s 1930s లో జరిగే స్టోరీ అనమాట. ఇంకా దాని తర్వాత రాబోయే రౌడీ జనార్దన్ సినిమా కూడా 90s లో జరిగే స్టోరీ అనమాట. ఇంకా రాహుల్ సాంక్రిత్యాన్ సినిమా అంటే 1858 72 మధ్యలో జరిగే స్టోరీ అనమాట. ఈ విధంగా ఈ 3 సినిమాల్లో కూడా వింటేజ్ టచ్ అయితే ఉండబోతుంది. ఈ 3 సినిమాలలో కూడా కంటెంట్ హైలైట్ గా అయితే ఉండబోతుంది. కరెక్ట్ స్క్రీన్ ప్లే గనక పడితే ఖచ్చితంగా విజయ్ దేవరకొండ గారు అయితే కుంభస్థలాన్ని అయితే బద్దలు కొడతాడు. ఇక రాహుల్ సాంక్రిత్యాన్ గారి సినిమా స్టోరీ డెవలప్ చేయడానికి వీళ్ళకైతే 2 years అయితే పట్టిందంట. నిజంగా ఆ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందంట. ఇంకా కింగ్డమ్ సినిమాకి ఆ సినిమాకు ఉన్న స్కేల్ వల్ల, ఆ సినిమాకైన హై బడ్జెట్ వల్ల రెమ్యునరేషన్ తీసుకోకుండానే మన విజయ్ దేవరకొండ గారు అయితే పనిచేస్తున్నాడు. అంటే అసలు ఏం డబ్బులు తీసుకోవడం అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రాఫిట్స్ అయితే వస్తాయి కదా, దాంట్లో షేర్ అయితే తీసుకోబోతున్నాడు. ఈ విధంగా మన విజయ్ దేవరకొండ గారు తన కంబ్యాక్ కోసం ముడి సరుకులను అయితే రెడీ చేసుకుంటున్నాడు. ఇంకా మిగిలిందల్లా సినిమాలు రిలీజ్ అవటం, కుంభస్థలం బద్దలవటం, ఇది ఒక్కటే అనమాట. సరే, మరి ఇప్పటి వరకు ఉన్న సినిమా అప్డేట్స్ అయితే ఇవే. ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్